సంక్రాంతి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. గండిపేటలోని గోల్ఫ్ కోర్స్ వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఉదయం వేళల్లో నగరం వెలుపల బెలూన్ రైడ్స్ ఉండగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బెలూన్ల ప్రదర్శన ఉంటుంది. ముఖ్యంగా చీకటి పడ్డాక విద్యుత్ దీపాల వెలుగులో బెలూన్లు మెరిసిపోయే నైట్ గ్లో షో సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు టెక్నాలజీ ప్రియుల కోసం గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా ఈ రోజు ప్రారంభం కానుంది. ఇవాళ రేపు జరిగే ఈ ఈవెంట్ లో డ్రోన్ రేసింగ్, డ్రోన్ సాకర్ వంటి వినూత్న ప్రదర్శనలు పర్యాటకులను అలరించనున్నాయి. పండుగ పూట అటు సంప్రదాయం ఇటు టెక్నాలజీ కలయికతో హైదరాబాద్ ఆకాశం కొత్త శోభను సంతరించుకుంది. టూరిజం టెక్నాలజీని సాంకేతికతను జోడించేందుకు కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఇక డ్రోన్ షో అంటే 2800 అడుగుల ఎత్తుకు మీరు చూస్తూ ఉన్నారు ఇవే డ్రోన్స్ హాట్ ఎయిర్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతిని. ఇది తెలంగాణనే కాదు యావత్ దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులను రప్పించేటువంటి కార్యక్రమం ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా ఒక 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది పోతారు. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ తెచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశంకి వెళ్ళి తెలియగలిచడం ఒక గొప్ప అనుభూతి. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రమోషన్తో భాగంగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్ 1000 బెలూన్స్ అవుతూ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బెలూన్స్ ద్వారా అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమాన్ అడిగి తెలుసుకుందాం. రైట్ అంజుమా, గండిపేటలోని గోల్ఫ్ కోర్స్ వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాట్ ఎయిర్ బెలూన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. అలాగే డ్రోన్ షో కూడా జరగనుంది గచ్చిబౌలిలో. కంప్లీట్ డీటెయిల్స్ ఎటువంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి? ఎస్ రాధిక, గతంలో లేనటి విధంగా ఈసారి సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే 13 నుంచి 18వ తేదీ వరకు ఫెస్టివల్ వీక్ గా 3 రకాల ఫెస్టివల్స్ అయితే నిర్వహిస్తోంది. ఇప్పటికే 13వ తారీఖు నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. హ్యూజ్ సక్సెస్ అయింది. లక్షలాది మంది సందర్శకులు వచ్చి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసి ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు 2 రకాల ఫెస్టివల్స్ అయితే జరగబోతున్నాయి. ఒకటి డ్రోన్స్ ఫెస్టివల్, ఇంకొకటి హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇది మనకి హాట్ ఎయిర్ బెలూన్ షోని గోల్కొండ గోల్ఫ్ క్లబ్ దగ్గర జూపల్లి ప్రారంభించడం జరిగింది. అందులో ఆయన ప్రయాణించడం కూడా జరిగింది. సో మొత్తంగా నగర వాసులకి ఒక వింత అనుభూతిని అందించేందుకు కూడా ఈ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ చరిత్రని, చారిత్రక ప్రదేశాలను, సంస్కృతి సాంప్రదాయాలను
ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ 3 రకాల ఫెస్టివల్స్ అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు. సో 16 నుంచి 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో అనేది జరగబోతుంది. ఇది మనకు ఉదయం సమయంలో గండిపేట్ శివారు ప్రాంతాలలో నిర్వహించబోతున్నారు. సాయంకాలం సమయంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు. 2500 అడుగుల ఎత్తులో DGCA నిబంధనలకు అనుగుణంగా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి ఎగరబోతున్నాయి. యూరోపియన్ దేశాల నుంచి దాదాపు 15కు పైగా కూడా అంతర్జాతీయ బెలూన్స్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఇందులో కూర్చొని గగనతలంలో ప్రయాణం చేస్తూ నగరవాసులందరూ కూడా ఒక అద్భుత అనుభూతిని పొందబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి టికెట్స్ ను కూడా బుక్ మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక అదే విధంగా డ్రోన్ ఫెస్టివల్ ని కూడా నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు రేపు డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగబోతుంది. LED లైట్లతోటి, మల్టీ కలర్ LED లైట్లతోటి ఏరియల్ ఫార్మేషన్, FPV వీడియో ఫీడ్స్, డ్రోన్ రేస్ కోర్స్, అదే విధంగా డ్రోన్ ఫుట్బాల్ ఆట, తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలవనున్నాయి. థ్యాంక్ యూ అంజుమా.